హాయ్ హలో నమస్తే అందరికి. మనం సింపుల్ ఇంట్రెస్ట్ లో 2 పార్ట్స్ అయిపోయినాయి. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్. దీంతోనే మొత్తం సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్స్ కంప్లీట్ అవుతాయి. ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్స్ ఎంబెడెడ్ కాకుండా. సో సింపుల్ ఇంట్రెస్ట్ లో ఫస్ట్ పార్ట్ ఏమో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఎక్కడి నుంచి వస్తుంది, దాని డెరివేషన్ ప్లస్ డిరైవ్డ్ ఫార్ములాస్. దాంతో డిరైవ్డ్ ఫార్ములాస్ 4 ఫార్ములాస్ డిస్కస్ చేసుకున్నాం. దానిలో బేసిక్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నాం. సెకండ్ పార్ట్లో వచ్చేసి టైం కాంప్లికేట్ చేస్తే ఎట్లా కాంప్లికేట్ చేస్తాడు, డేస్లో, మంత్స్లో, ఇయర్స్లో అని చెప్పేసి సెకండ్ పార్ట్లో చేసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి అమౌంట్స్ టు అన్న కాన్సెప్ట్. ఈ ఒక్క కాన్సెప్ట్తో సింపుల్ ఇంట్రెస్ట్ కంప్లీట్ అవుతుంది. సో అమౌంట్స్ టు అనేది ఏంటంటే, అమౌంట్స్ టు అన్న దానికి ఫార్ములా A = P × 1 + TR/100. సో అమౌంట్స్ టు అంటే అమౌంట్ కాదు, అమౌంట్స్ టు అని క్వశ్చన్లో ఉంటుంది. అమౌంట్స్ టు సంథింగ్, సమ్ ఎక్స్ అమౌంట్స్ టు సమ్ ఒక న్యూమరికల్ ఇస్తాడు. సో అమౌంట్స్ టు అన్నదానికి కాన్సెప్ట్ ఏంటంటే, అమౌంట్స్ టు అన్నదానికి ఫార్ములా వచ్చేసి A = P × 1 + TR/100. ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనం అమౌంట్స్ టు అని ఏదో కానీ ఒక 3 వాల్యూస్ ఇచ్చి ఫోర్త్ వాల్యూ కనుక్కోమంటే వచ్చేస్తుంది ఇందులో. కానీ మనకు ఇక్కడ ఏంటంటే, ఈ ఫార్ములా ఎట్లా వచ్చిందో అనేది కాన్సెప్ట్ తెలుసుకుంటే క్వశ్చన్ ఎన్ని విధాలుగా ట్విస్ట్ చేసినా మనం ఆన్సర్ చేయగల కెపాసిటీలో ఉండాలి. కాబట్టి ఈ ఫార్ములా ఎట్లా వచ్చింది అనేది మనం తెలుసుకుందాం. అమౌంట్స్ టు అని ఇస్తే దీని వాల్యూ ఏంటి అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అది సింపుల్ ఇంట్రెస్ట్ ఉండని, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉండని, ఇంట్రెస్ట్. సో మనం ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ మాట్లాడుకుంటాం కాబట్టి ప్రిన్సిపల్ ఏంది P, రైట్. ఇంట్రెస్ట్ ఏంది సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి PTR/100. సో ఇక్కడ P కామన్ తీస్తే ఇది క్యాల్కులేషన్ పార్ట్, ఇది కాన్సెప్ట్. ఇది క్యాల్కులేషన్ పార్ట్లో డెరివేషన్ వచ్చేస్తుంది. B కామన్ తీస్తే 1 + TR/100. ఈ అమౌంట్స్ టు అన్నదాన్ని A తో డినోట్ చేసిండు. సో A = P of 1 + TR/100 ఎక్కడి నుంచి వచ్చింది? సింపుల్ కాన్సెప్ట్, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, ఇది రెండు కలిపితేనే వచ్చిన ఫార్ములా ఇది. సో జనరల్గా ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. జనరల్గా క్వశ్చన్ ఏంది అంటే, సో ఒక P అమౌంట్ 10,000. సో 10,000 రూపీస్ ఎట్ ద రేట్ 10%. టైం వచ్చేసి 3 ఇయర్స్ అనుకుందాం. సో 3 ఇయర్స్ తర్వాత ఇంట్రెస్ట్తో పాటు మొత్తం ఎంత పే చేయాల్సి వస్తుంది? అమౌంట్స్ టు హౌ మచ్ అమౌంట్స్ టు ఎక్స్ అనుకుందాం. సో అది ఏ కిందికి వస్తుంది. సో మనం PTR 3 వాల్యూస్ ఇచ్చిండు. PTR 3 వాల్యూస్ ఇచ్చేసిండు. 3 వాల్యూస్ ఇస్తే మనం కనుక్కోవాల్సింది 4th వాల్యూ. సో అమౌంట్స్ టు అన్నప్పుడు A = P of 1 + TR/100. సో ఇక్కడ క్యాల్కులేషన్ వచ్చేసి 10,000 × 1 + T 3 years or 10/100, 0 cancel. సో 10,000 × 10 + 3 LCM, right? సో 0 cancel. 1000 × 13. సో మొత్తం 13,000. ఇది వన్ వే ఆఫ్ ఈ ఫార్ములాతో ఒక వే. ఫస్ట్ మెథడ్. సో సెకండ్ మెథడ్ ఏంటంటే, మన కాన్సెప్ట్తో 3 వాల్యూస్ PTR ఇచ్చినప్పుడు కాన్సెప్ట్తో యూజ్ చేయొచ్చు. కాన్సెప్ట్ ఏంది? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఏంది? 10,000, రైట్. ఇంట్రెస్ట్ ఏంది? PTR/100. 10,000 × టైం 3 × 10/100, 1020. సో 10,000 + 3 × 1000, 3,000, 13,000 అమౌంట్. సో అమౌంట్ వచ్చేసి అమౌంట్స్ టు A అనే వాల్యూ 13,000 వచ్చింది. ఇక్కడ 13,000 వచ్చింది. ఇది మెథడ్ 2, ఇది మెథడ్ 1.
సో మెథడ్ 1లో ఫార్ములా, మెథడ్ 2లో సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ యూజ్ చేసి చేసినాం. సో రెండు వాల్యూస్ సేమ్ వచ్చినాయి. కొన్ని క్వశ్చన్స్ లో వాడు పీటీఆర్ ఇవ్వకుండా పి ఒకటి ఇస్తాడు, సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తాడు. పి ఒకటి సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు మనం ఓన్లీ సెకండ్ మెథడ్ యూజ్ చేయడానికి వస్తుంది. ఓకేనా? సో సెకండ్ మెథడ్ ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఓన్లీ సెకండ్ మెథడ్ యూజ్ చేయొచ్చు. లేదంటే 3 వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం రెండు మెథడ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఏది ఈజీ ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో అమౌంట్స్ టూలో బేసిక్ ప్రాబ్లం చూద్దాం. బేసిక్ మనకు ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చూద్దాం. సో ఫార్ములా వచ్చేసి అమౌంట్స్ టూకి ఏ ఈక్వల్స్ టు పి ఆఫ్ 1 ప్లస్ టిఆర్ బై 100, రైట్? సో ఇక్కడ మనకు 3 వాల్యూస్ ఉంటే మనం ఇంకో వాల్యూ కనుక్కోగలుగుతాం. సో 3 వాల్యూస్ ఉన్నాయా లేదా? సమ్ ఎట్ రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్ అని ఇచ్చింది కాబట్టి మనకి ఇదే ఫార్ములా. ఇది రేట్ 13.1/2% అనేది రేట్ పర్ యానం. అమౌంట్స్ టు ఇది కీవర్డ్ ఇక్కడ. అమౌంట్స్ టు అన్నప్పుడు మాత్రమే మనం ఇది యూజ్ చేస్తాం. అమౌంట్స్ టు అని ఒక్కటే ఉండదు, అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఎక్కడ యాడ్ అయితే అక్కడ. సో అమౌంట్స్ టు దిస్ మచ్ ఆఫ్టర్ 4 years, అంటే 4 years తర్వాత కొంత డబ్బు ఇంత రేట్ కి 4 years తర్వాత ఇంత అయింది. సో ఎంత డబ్బు ఫైండ్ చేసాం, ఆ ఎంత అమౌంట్ మనము ఇంతకైంది 4 years తర్వాత ఇంత అమౌంట్ అయింది అని చెప్పేసి అడుగుతుంది. వాడు మనకి ఇచ్చింది ఏంటి? టైం ఈక్వల్స్ టు 4 years ఇచ్చిండు, రైట్? ఫస్ట్ ఇది. నెక్స్ట్ అమౌంట్స్ టు అంటే మనం డిస్కస్ చేసుకున్నట్టు ఏ వాల్యూ 2502.05, రైట్? 0.05. నెక్స్ట్ రేట్ వచ్చేసి 13.1/2% అన్నాడు. సో ఇక్కడ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్కి ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలంటే, సో 13 into 2 into 13 26 plus 1 27/2, రైట్? ఆర్ అనే వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ వచ్చింది, టీ వాల్యూ వచ్చింది. సో మనకు 3 వాల్యూస్ ఉన్నాయి, ఇందులో 3 వాల్యూస్ ఉన్నాయి, 1 2 3. మనం కనుక్కోవాల్సింది 4th వాల్యూ పి, రైట్? సో ఇది మనం కనుక్కోవాల్సింది. సో మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ అనే వాల్యూ 2502.50 ఈక్వల్స్ టు పి 1 ప్లస్ టీ వచ్చేసి 4, ఆర్ 27/2 డివైడెడ్ బై 100. నెక్స్ట్ సో ఇక్కడ క్యాలిక్యులేషన్ 2 1s are 2 2s are 4. నెక్స్ట్ 27 into 2 154. సో కంప్లీట్గా మనకు వచ్చేసి 2502.50 into 100. ఇక్కడ ఇది ఎల్సిఎం చేసిన తర్వాత నేను క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. మన క్యాలిక్యులేషన్ డౌట్ ఉంటాడు కానీ, సో 100 మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే వచ్చేస్తుంది 100. సో డివైడెడ్ బై 154 ఎట్లా వస్తుంది అంటే ఎల్సిఎంలో 100 ప్లస్ 54 154. మనం పీని సబ్జెక్ట్ చేసి ఇవి రెండు ఇటు సైడ్ పంపించేస్తున్నాం. సో ఇక్కడ ఇది క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మనకి ఎంత వస్తుంది అంటే 154 116.25 వస్తుంది. 60 మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 16.25 వస్తుంది. నెక్స్ట్ పి ఈక్వల్స్ టు ఇంటూ 100 1625 వచ్చేస్తుంది, రైట్? పి 1625 వచ్చింది. ఇంతకుముందు ప్రాబ్లంలో మనకు ప్రిన్సిపల్ అడిగిండు. సో కొంచెం డిఫరెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏంటంటే ఇందులో రేట్ అడిగిండు, వాట్ ఈస్ రేట్ అని అడిగిండు. సో ఏ సమ్ ఆఫ్ రూపీస్ అమౌంట్స్ టు 15,500, ఏ సమ్ ఆఫ్ రూపీస్ 12,500 అమౌంట్స్ టు 15,500. అంటే ఇక్కడ మనం తీసుకున్నది 12,500, ఓకేనా? అప్పు ఇంట్రెస్ట్ లాగా తీసుకున్నది 12,500, అమౌంట్స్ టు 15,500 అంటే 15,500 అయింది ఇంట్రెస్ట్తో కలిపి. సో ఇన్ 4 years అంటే మనకి ఇది టైం, ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్ ఆఫ్టర్ 4 years. 4 years తర్వాత ఇంట్రెస్ట్తో పాటు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇంత అయ్యింది. ఎట్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ సేమ్ ఫార్ములా. వాట్ ఈస్ రేట్ అని అడిగింది. సో మనకు తెలిసినట్టు ఏ ఈక్వల్స్ టు పి ఆఫ్ 1 ప్లస్ టిఆర్ బై 100 ఇది ఫార్ములా. సో ఇందులో అమౌంట్ ఈస్ 15,500 ఈక్వల్స్ టు పి 12,500 1 ప్లస్ టీ 4, ఆర్ ఈజ్ ఆర్ని ఆర్లాగా పెడదాం, మళ్ళీ ఎక్స్కి ఎందుకు రేట్ అని తెలుస్తుంది ఈజీగానే. సో 100 మనం ఎల్సిఎం చేసి క్యాన్సిల్ చేస్తే 15,500 కాబట్టి 2 zeros క్యాన్సిల్ చేస్తే 155 బై ఇది మల్టిప్లికేషన్ డివిజన్కి వస్తుంది 125
ఈక్వల్స్ టు సో 100 ప్లస్ 4r LCM బై 100. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే 5 2s 5 5s 5 3s 5 1s నెక్స్ట్ 100 ఇటు వచ్చేస్తుంది 31 into 100 by 25 equals to 100 plus 4r. 25 1s are 25 4s are. So 4 124. The multiply is there. 124 equals to 100 plus 4r. Right? Next. So 4r subject తీసుకున్నాం. So ఈ 100 ని ఇటు పంపిస్తే 124 minus 100, that is 24 4r. r equals to మనకు కావాల్సింది r కాబట్టి r equals to 4 ని ఇటు పంపిస్తే 24 ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి డివిజన్కి వస్తుంది, రైట్. సో బై 4. సో r equals to 4 6 24, రైట్. సో r 6% వచ్చేసింది. సో ఇక్కడ ఫార్ములా అంటే ఏదో పెద్ద ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన పని ఏం లేదు. మనకు మెయిన్ కాన్సెప్ట్ ఏంది, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఏంది, ప్రిన్సిపల్ పి. ఇట్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్లో మెన్షన్ చేసిండు. సింపుల్ ఇంట్రెస్ట్ PTR/100. ఇందులో పే ఉంది, ఇందులో పే ఉంది. పి కామన్ తీస్తే వచ్చే ఫార్ములా P(1 + TR/100). సో ఇది ఒక్కటి, ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే మనకి ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఓవరాల్గా సమ్మరీ ఏంటి అంటే, ఫస్ట్ ప్రిన్సిపల్, టైం, రేట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈ 5 words అమౌంట్స్ టు ప్రిన్సిపల్, రేట్, టైం, సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు. సో ప్రిన్సిపల్, రేట్, టైం ఇచ్చిందంటే సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవచ్చు, అమౌంట్ కనుక్కోవచ్చు. ఎనీ 3 values. ఇప్పుడు అమౌంట్లో PTR ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ అమౌంట్స్లో జస్ట్ P ఒకటి, సింపుల్ ఇంట్రెస్ట్ ఒకటి ఇచ్చింది అనుకో, 2 values అవుతాయి. సింపుల్ ఇంట్రెస్ట్ P ఇస్తే 2 values అవుతాయి, కానీ అమౌంట్స్ అనేది మనం కనుక్కోవచ్చు. ఎందుకంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్టే అమౌంట్స్ టు అనేది ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కాబట్టి 2 values, ఈ కేసులో 2 values ఇచ్చినా కనుక్కోవచ్చు. సింపుల్ ఒక ఈక్వేషన్లో ఎనీ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్లో 1 2 3 4 అన్నౌన్స్ ఉన్నాయి. 4 అన్నౌన్స్ ఉంటే మనకి 3 values తెలిస్తే 4th value కనుక్కోవచ్చు. జనరల్గా ఈ ఈక్వేషన్ ఎట్లా వచ్చింది, ఈ ఈక్వేషన్ వచ్చిన రూట్ ఏంది, అమౌంట్స్ టు ఈక్వల్స్ టు P ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇందులో ఎన్ని ఉన్నాయి, 3 అన్నౌన్స్ ఉన్నాయి. సో ఎనీ 2, ఏవైనా 2 ఇస్తే మనం థర్డ్ వన్ ఈజీగా అనుకోవచ్చు. ఎనీ టూ ఇచ్చినా మనం థర్డ్ వన్ ఈజీగా అనుకోవచ్చు. సో ఇక్కడ 3 values ఇచ్చినప్పుడు ఇది తీసుకోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్, కంప్లీట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు ఇది తీసుకొని మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో మిగతా క్వశ్చన్స్, నేను సాల్వ్ చేసిన క్వశ్చన్స్ అన్నీ నేను మీకు కింద డాక్యుమెంట్ చేసి నేను అప్లోడ్ చేసిన, లింక్ పెట్టిన. సో డౌన్లోడ్ చేసుకోండి, చూడండి. వేరే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అమౌంట్స్ 2లో, సింపుల్ ఇంట్రెస్ట్లో టైప్ ఆఫ్ క్వశ్చన్స్, కాంప్లికేషన్స్, టైం కాంప్లికేషన్స్, ఇవన్నీ నేను డౌన్లోడ్ చేసుకోండి కింద లింక్లో. సో ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఒకవేళ నా వీడియోస్ నేను పెట్టంగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ఉంటుంది, ఫర్ ఆల్ అని క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ వచ్చి